ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ రచ్చ రోజు రోజుకు ముదురుతుంది. ఈరోజు మరోసారి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ వద్దకు వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నించగా ఆయన పోలీసులు అడ్డుకున్నారు. తన తాత నానమ్మల సమాధులను చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ పడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు, రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తనకు గొడవ చేసే ఉద్దేశం లేదని, అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మనోజ్ ప్రశ్నించారు. లోపలకు పంపిస్తే సమాధులకు దండం పెట్టుకుని వచ్చేస్తానని చెప్పారు. ఉద్రిక్తతల మధ్య పోలీసులు మనోజ్ను ఆయన భార్య మౌనికను లోపలకు పంపించారు. సమాధులకు దండం పెట్టుకున్న మనోజ్ దంపతులు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేశారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ రచ్చ రోజు రోజుకు ముదురుతుంది. ఈరోజు మరోసారి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మళ్ళీ మంచు ఫ్యామిలీ మధ్య జరిగిన ఈ చిన్న చిన్న తగాదాలు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ప్రధానంగా వాళ్ళు ఎవరైతే లోపలికి ఎందుకు అనుమతించలేదు, కోర్టు ఎందుకు అనుమతించలేదు, ఏం జరుగుతుంది అక్కడ అసలు? థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా మోహన్ బాబు మంచు మనోజ్కు సంబంధించినటువంటి ఇష్యూ మరి మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి కూడా గతంలో మనం చూసాం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరిపై దాడులు చేయడం, కేసులు పట్టుకోవడం, ఒకరినొకరు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా మేము దాడిలో పాల్పడడం, ఇక నుంచి అసాంఘిక పాల్పడడం, ఒకరినొకరు కొట్టుకోవడం, లాండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకురామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం పట్ల కూడా విచారణ కొనసాగుతుంది. ఇంకోసారి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని నగరం నుంచి కూడా బహిష్కరిస్తామని హైదరాబాద్, తెలంగాణ పోలీసులు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చడం జరిగింది. అయితే ఇటీవల సంక్రాంతికి సంబంధించిన సెలబ్రేషన్స్ మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు దగ్గరుండి అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మంచు మనోజ్ ఈరోజు తన భార్య మౌనిక రెడ్డితో కలిసి మంచు యూనివర్సిటీకి, మోహన్ బాబు యూనివర్సిటీకి తిరుపతిలో ఉన్నటువంటి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నట్టు ఏంటంటే మోహన్ బాబు సంబంధించి మంచు విష్ణు, అలాగే మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు మంచు మనోజ్ను, మౌనిక రెడ్డిని కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి అనుమతించకపోగా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో కూడా దాడులు చేయించారు. ఇటు విష్ణుకు సంబంధించి, అంటే మంచు మనోజ్ సంబంధించి విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు, మోహన్ బాబు కూడా కొంతమంది బౌన్సర్లు పెట్టుకో వీళ్ళందరూ కూడా ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. ఒకరినొకరు రాళ్ళు రూడుకోవడం జరిగింది. అక్కడ పోలీసులు ఉన్నప్పుడు కూడా పోలీసుల సమక్షంలో వీళ్ళు ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా మనోజ్ని అలాగే మౌనికను కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని కోర్టు ఆర్డర్ నేపథ్యంలో మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కోర్టులో పోలీసులు మాత్రం చివరికి మా తాతకు సంబంధించిన సమాధులను నమస్కరించుకోవడానికి పండుగ పూట మేము కుటుంబంతో వెళ్ళి చూడడానికి మా తాత సమాధులని దర్శించుకోవడానికి, లేకపోతే అక్కడ వారిని సమాధులకు నమస్కరించుకోవడానికి మాకు పర్మిషన్ లేదా అని వారించడంతో పోలీసులు చేసేదే లేక మంచు మనోజ్ని, మౌనిక రెడ్డిని కూడా ఆ సమాధులకు నేరుగా తీసుకెళ్లి అక్కడ నమస్కరించి అటు నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ వివాదానికి మాత్రం మనం అనుకున్నట్టు ఈ కుటుంబ సమస్య మరింతగా ముదురుతుంది రోజు రోజుకు అని చెప్పొచ్చు. అనేక కేసులు, కోర్టుల్లో ఉన్నటువంటి వివాదనలు ఎన్నో ఉన్నా కూడా మళ్ళోసారి తెరపైకి రావడం, మరి అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ లో అక్కడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలు మనం చూసాం. దానికి ఎంతో ఇబ్బంది జరిగింది. కానీ మళ్ళీ తిరుపతి ఏపీ పోలీసులకు కూడా ఈ కేసు కూడా ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. అది దీనికి సంబంధించి తిరుపతి వేదిక కూడా వీళ్ళిద్దరు ఒకరినొకరు అన్నదమ్ములు కానీ ఇట్లా తండ్రి కొడుకులు ఒకరినొకరు దాడులు చేసుకోవడం అనేది మాత్రం చూస్తే కొంత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పండుగ రోజున కొంచెం అశోక్ ప్రధానంగా చూసుకుంటే మంచు మనోజ్కి, అదేవిధంగా మోహన్ బాబుకి ఫ్యామిలీకి మధ్యలో ప్రధానంగా గ్యాప్ బాగా వచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనోజ్కి, మోహన్ బాబుకి మధ్యలో చాలా
ప్రతి చిన్న విషయాన్ని కూడా కాంట్రవర్సీ అవుతుంది, ప్రతి విషయాన్ని కూడా ఏదైతే అదైంది అన్నట్టుగా తేల్చుకోవాలన్నట్టుగా మనోజ్ ప్రవర్తించడం, మోహన్ బాబు ప్రవర్తన ఇవన్నీ గమనిస్తూ ఉంటే టోటల్గా వీళ్ళ ఫ్యామిలీ మధ్య గ్యాప్ బాగా ఎక్కువైపోయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ గ్యాప్ ఎప్పుడైతే సమస్యలు వచ్చినా కూడా కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో కొంత జరుగుతూ ఉంటాయి, ఇది పరిష్కరింపలు జరుగుతాయి, ఒకరినొకరు కూర్చోవడం జరుగుతుంది. కానీ అది కేవలం తాత్కాలికంగానే వారి యొక్క సర్దు మరిగినటువంటి పరిస్థితులు చూసాము. మరో సైపు మరి పోలీసుల సమక్షంలో దాడులు చేసుకున్నారంటే మనం చూసుకోవచ్చు. అంటే విట్నెస్ కూడా పోలీసులకు ఈజీ అయిపోయింది. ఎవరైనా వెనక జరిగింది చూసాం, కానీ పోలీసుల సమక్షంలో ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరిని అనుకోవడం ఏం చూస్తుంటే గ్యాప్ వచ్చింది. ఇది కేవలం ఆస్తులకు సంబంధించిన పంపకాల విషయంలో కానీ, అలా ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, వారికి చెందాల్సినటువంటి వారసత్వంగా వచ్చేటువంటి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మనోజు, విష్ణు ఈ యొక్క వివాదం జరుగుతుంది. మనోజ్ ముఖ్యంగా పట్టుబట్టిన విషయం అంటే ఆస్తులను పంపకం చేయాలి, ఆ తర్వాత ఆ ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కూడా మాకు దానికి కల్పించాలని, దానికి సంబంధించిన మాకు వేరు చేయాలని. అంటే మోహన్ బాబు దీనికి సత్యమేర అంటున్నాడు, ఎవరికి కుటుంబాలు వాళ్ళు చేయండి, నేను చివరిలో నేను చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికి చేయాలో, ఎవరికి చెందాలో చేస్తాను అని చెప్పేసి గతంలో కూడా ఒకటి చెప్పడం జరిగింది. నాకు నచ్చితే ఇస్తాను, నచ్చకపోతే సొసైటీకి కానీ లేదా అనాథ శరణాలకు కూడా రాస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం సందర్భాలు చూసాం. ఇది అందరికీ కారణం కూడా లావాదేవీల ఇష్యూ అనేది మాత్రం ఒక రకంగా మన ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అశోక్, ఇప్పుడు ఎవరైతే మనోజ్ ఉన్నారో ఆయన లోకేష్ను కూడా కలుస్తున్నట్లుగా మనం మీడియాలో వార్తలు చూస్తున్నాం. మరి నారా లోకేష్ను కలవటంలో ఎటువంటి ఆంతర్యం ఉంది? రానున్న రోజుల్లో ఏమన్నా మనోజ్ టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఎవరైతే మౌనారెడ్డి ఉన్నారో వాళ్ళ అక్క ఆల్రెడీ టీడీపీలో ఉండటం జరిగింది. గత కొంతకాలంగా జనసేనలో మనోజ్ జాయిన్ అవుతారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ వైపు ఉన్నటువంటి మోహన్ బాబు ఒక రకంగా గతంలో వైసీపీ పార్టీకి ఆయన వర్క్ చేశారు. మరి ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనలో మనోజ్ దంపతులు చేరే అవకాశం ఏమైనా కనబడుతుందంటారా? అయితే మనం చూస్తున్న మనోజ్ ఫ్యామిలీకి, మోహన్ బాబు ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పరిచయస్తులు. సీనియర్ ఎన్టీఆర్ ఉన్న సంవత్సరాలు వీళ్ళ కుటుంబ సభ్యులుగా మెలిగేవాళ్ళు, పార్టీలో చురుకుగా పనిచేసేవాళ్ళు. అయితే మోహన్ బాబు, విష్ణుకు బంధువులే వైసీపీకి సంబంధించిన జగన్ అందరూ కూడా. సో మోహన్ బాబు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇటువంటి క్రమంలో ఫ్రెండ్లీగానే కలిశారని చెప్పొచ్చు. అయితే మీరు అన్నట్టు భూమా అఖిలప్రియ కూడా టీడీపీ పార్టీలో ఆమె కీలకంగా ఉన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా భూమా ఫ్యామిలీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి చూసాం. అయితే మౌనిక రెడ్డి కూడా వస్తుందని, అలాగే మనోజ్ కూడా పార్టీలో కూడా వస్తాడని చెప్పేసి చర్చ జరుగుతాయి. ఈ చర్చల్లో భాగంగా కూడా కలిశారు అనుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కానీ, జనసేనలో కానీ ఇట్లా టీడీపీలో కానీ వెళ్ళేటువంటి అవకాశం లేకపోదని చెప్పొచ్చు. అయితే వీళ్ళు మాత్రం అఫీషియల్ గా ఇంతవరకు ఎక్కడ ప్రకటించలేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పొచ్చు. అయితే అశోక్, ఏ రకంగా అయితే మోహన్ బాబుకు నుంచి మనోజ్కు గ్యాప్ ఏదైతే ఉందో, ఒక రకంగానే ఒకే ఫ్యామిలీలో గ్యాప్ ఉందో, అఖిలప్రియకు ఇప్పుడు మౌనికారెడ్డికి కూడా అదే విధంగా గ్యాప్ ఉందని మనం అనేక వార్తలు వినటం కూడా జరిగింది. నిజంగా ఈ యొక్క గ్యాప్ నిజంగా ఉన్నట్లయితే ఆ గ్యాప్ని అధిగమించి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుందా? లేదంటే ఒకవేళ మనోజ్కి ఒక రకంగా చాలామంది జన సైనికులు వీళ్ళందరూ ఎప్పుడు కూడా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉంటారు కాబట్టి జనసేన వైపుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? యాక్చువల్ గా వాళ్ళ మౌనిక రెడ్డి కానీ అఖిలప్రియ కానీ ఎటువంటి లేవు. ఎందుకంటే గతంలో కొన్ని వివాదాలు జరిగినప్పుడు కూడా అఖిలప్రియ దగ్గర ఉండి వారికి ధైర్యం చెప్పడం కావచ్చు, వాళ్ళకి అండగా నిలవడం కానీ చూసాము. సో ఏది ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనుకునేది ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ తో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒకరు పోటీగా వస్తే తమ్ముడు కానీ వాళ్ళు కానీ ఒక్కొక్క నిర్ణయం తీసుకొని ఒకరు పార్లమెంట్ కూడా చూసుకోవాలి అనేది ఒక అండర్స్టాండింగ్ తో వాళ్ళతో వెళ్తున్నారు. ఒక టీం వర్క్ పనిచేస్తారు. పార్టీ ఏదైనా వాళ్ళు ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలనేది ఉంది. సో ఆ భేదాభిప్రాయాలు అయితే మనం అఫీషియల్ గా మనం వాళ్ళు ఏదైనా అనుకున్న సందర్భంలో ఇట్లా బయటకు వచ్చిన సందర్భంలో మనం మాట చెప్పొచ్చు, కానీ వాళ్ళ మధ్య ఎటువంటి అభిప్రాయాలు అయితే లేవు. కానీ పార్టీలో కూడా కీలకంగా త్వరలోనే చేరుతారనేది, దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారనేది మాత్రం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. నాకు ఇప్పుడు మంచు మనోజ్ గతంలో నుంచి చూస్తూ ఉంటే మోహన్ బాబు ఒక వీడియో వదిలారు, రే మనోజ్ నువ్వు తాగుతున్నావు, రకరకాలుగా నువ్వు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని ఒక అంతకుముందు ఆడియో వదిలినట్టు మనం చూసాం. ఇప్పుడు మరి ఆయన దర్శించుకుంటాకి, ఒకవేళ సమాధులు దర్శించుకుంటాకి వెళ్ళినప్పుడు హంగామా లేకుండా నార్మల్గా వెళ్ళి ముందు పోలీసులు పర్మిషన్ తీసుకుని దర్శించుకుని వచ్చేస్తే సరిపోతుంది. ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఇది మనోజ్కి కూడా అపకీర్తిని తెచ్చిపెట్టే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా కుటుంబ వ్యవహారం ఎప్పుడైనా సరే వాళ్ళంతా ఒకటి అయినప్పటికీ, కుటుంబం అయినప్పటికీ కూడా అవి చేసే మాత్రం వాస్తవ సభ్య సమాజంగా ఫ్యాన్స్ అలాగే సామాన్యులు కూడా ఒక రకంగా చీదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకరినొకరు దారులు చేసుకుని ఒక కుటుంబంలోని వ్యక్తులే కేవలం సమయాన్ని కోల్పోయి ఒక
ఒకరినొకరు రాళ్ళు రువ్వుకోవడం, ఇట్లా బౌన్సర్లను పెట్టి కొట్టించుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. దీనికి సంబంధించినటువంటి ఒకరినొకరు పోటీగా వీడియోలు కూడా రిలీజ్ చేశారు. మోహన్ బాబు కూడా అనేక సందర్భాల్లో మనోజ్ ఇంటికి వచ్చి తాగుతున్నటువంటి గొడవలు చేసిన విషయాలు కూడా ఈ సీక్రెట్ గా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడాలు చూసాం. అంటే వారిని బయట మీడియా కానీ వ్యక్తులు కానీ చేయలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఇట్లా వీడియోలు రిలీజ్ చేసిన సందర్భాలు చూసాం. సో ఇది మాత్రం ఎట్లయినా ఒక రకంగా వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విషయం కాదు. మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు, మంచు మనోజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీకి కానీ అంటే పొలిటికల్ గా కానీ రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ బాగా తెలిసినటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సామాన్యంగా చిదరించుకునేటువంటి అవకాశం ఉండకపోలేదు. సో ఎందుకంటే ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక సమయాన్ని పాటించి వాళ్ళు సమర్పించుకొని నలుగురికి ఇన్స్పైర్ గా నిలవాల్సిన వ్యక్తులు ఇలా చేస్తే ఒక రకంగా అందరికి ఇబ్బంది కలిగే విషయమే. అది కూడా మీడియాలో రావడం కూడా మనం చూస్తుంటే దీన్ని కొంతమంది కూడా ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదని చెప్పొచ్చు. అయితే అశోక్, ఏదైతే మనోజ్ ఉన్నాడో తను కెరీర్ పరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే విష్ణు ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ విష్ణు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రజల్లో బలంగా సోషల్ మీడియా ద్వారా వెళ్ళిన సంకేతాలు మనం చూస్తున్నాం. విష్ణు ఏ రకంగా మాట్లాడతాడు అనేది సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది, ఒక రచ్చ జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మా ఎలక్షన్స్ టైంలో కూడా విష్ణు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ టైంలో మనోజ్కి కూడా కొంత పాజిటివ్ ఉన్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వారి కెరీర్కి రానున్న రోజుల్లో కలెక్షన్లకి గండిపడటం కానీ లేదంటే ఆ కన్నప్ప మూవీ చేస్తున్నాడు విష్ణు, ఈ యొక్క ప్రభావం కన్నప్ప మీద పడే అవకాశం ఉందంటారా? అంటే సినిమాలాగా చూస్తారు యాక్చువల్గా. కాకపోతే ఎటువంటి ఎఫెక్ట్లు అయితే ఉండవు. మనోజ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏంటంటే సినిమాల్లో కూడా ఇదివరకు హీరోగా చేసేవాళ్ళు, తర్వాత ఆయన కొంచెం గ్యాప్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా సినిమాలు కమిట్ అయ్యాడు. సెకండ్ మ్యారేజ్ తర్వాత కొంత తన లైఫ్ స్టైల్ మార్చుకున్నాడు. ఇట్లా కన్నప్ప మంచు విష్ణు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కూడా చేశాడు. దీంట్లో మోహన్ బాబు కావచ్చు, పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. సో సినిమాగా చూస్తారు. కాకపోతే ఈ సినిమా తాలూకా సంబంధించినటువంటి ఇష్యూస్ అనేది పబ్లిక్ పట్టించుకోరు. సో ఏదైనప్పటికీ వీరు ఈ ఆస్తుల విషయంలో మాత్రం మోహన్ బాబు పెద్ద చేసుకొని దీన్ని ఏదో పరిష్కారం చేసుకుంటే తప్ప, లేదంటే ప్రతిసారి ఇది ఒక వివాదంగా మారుతుంది. ఆయన అంతా ఒక ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది, మనోజ్ వైపు మంచు లక్ష్మి వీళ్ళు ఉన్నారు. అంటే కుటుంబమే విడిపోయి తగాదాలు పెట్టుకోవడం కొంత మనకు ఆశ్చర్యస్పదంగా అనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి తిరుపతిలో ఘటన చూసాం కదా, మా మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఒకరినొకరు చేసుకోవడం, దాడులు చేసుకోవడానికి చూసాం. సో వీటి చెక్ పెడుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్దన్నగా పాత్ర ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మోహన్ బాబు లాంటి వ్యక్తి, అందరూ సర్ది చెప్తుంటే వ్యక్తి, దాసరి నారాయణకి శిష్యుడిగా ఉన్నటువంటి ఎన్టీఆర్తో పనిచేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందని అందరూ సలహా ఇచ్చినా కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఒకరినొకరు కలవకపోవడం, ఒక సమయం పాటించకపోవడమే ఈ యొక్క దాడులకు ప్రధానంగా అనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ దీనికి చెక్ పడితే వాళ్ళ కుటుంబం అంతా అందరూ సైలెంట్ గా ఉంటే బాగుంటుంది అనేది కూడా అభిమానులు కోరుకున్నటువంటి పరిస్థితి నాకు. థ్యాంక్ యూ అశోక్.